వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణస్ కిచెన్. ఈరోజు చేపల పులుసు తయారు చేసుకుందామండి. 1 kg చేపలను తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఫోర్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం. వీటన్నింటినీ చేపలకు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు ఇవన్నీ మసాలాలు ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ఉల్లిపాయను కాల్చుకుందాం. చింతపండు పులుసును తయారు చేసుకుందాం. ఇప్పుడు కాల్చిన ఉల్లిపాయ, ఒక టమాటా తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్టులా మిక్స్ చేసుకుందాం. ఇలా మెత్తని పేస్టులా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కర్రీకి కావాల్సిన ఉల్లిపాయ, 2 మిర్చిని కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఉల్లిపాయ, మిర్చి వేసుకుందాం. వీటన్నిటిని వేసుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇలా 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. టమాటా, ఉల్లిపాయ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. టూ 3 మినిట్స్ వరకు ఈ మిశ్రమాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత మసాలాలు పట్టించుకున్న చేపలను వేసుకుందాం. మెల్లగా కలుపుకుందామండి. గరిటె పెట్టకూడదు, ఎందుకంటే చేపలు విరిగిపోతాయి. దాన్ని మెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా 1 మినిట్ ఉంచుకోవాలి. మనం తయారు చేసుకున్న చింతపండు పులుసును ఇప్పుడు అందులో వేసుకుందాం. సరిపడా పులుసును అందులో వేసుకుందాం. ఈ విధంగా మనకి ఎంత గ్రేవీ కావాలో అంత పులుసును వేసుకోవాలి. వేసుకొని 10 మినిట్స్ వరకు మరిగించుకుందాం. మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూతను తీసుకుందాం. ఈ విధంగా సూప్ చిక్కబడిందండి. మనం మసాలాలు అప్పుడు వేసుకున్నాం కదండి ఫిష్లో, ఇప్పుడు అవసరం లేదండి. చివరిగా కొత్తిమీర వేసుకుందాం. రెడీ అండి. గుమ్మల గుమ్మలాడే చేపల పులుసు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.